పెయింట్ నేనే చెప్పిండి అది అయిపో సుబ్బయ్య బాగా చేస్తారా? ఏంటంటే మళ్ళీ మనకి చెడ్డ పేరు రాకూడదు. ఎందుకంటే ఒక్క పని నువ్వు ఇది ఓకే చేసినావు అనుకో, ఇట్లాంటి ఒక 10 పనులు వస్తాయి. ఏంటంటే కనుక్కుంటే నువ్వే ది బెస్ట్, మంచిగా చేస్తాడా, మనకి ఏదైతే ఒప్పుకుంటాడో ఆ పని అట్లే చేసి చూపిస్తాడని చెప్పినారు. కాబట్టి ఆయన సుబ్బయ్య అన్నయ్య చెప్తే నీ పేరు చెప్పినాడు. సరే అతను వస్తే పంపించని చెప్పిన. నా చెడ్డ పేరు రాకూడదు. ఎందుకంటే పెద్ద పెద్ద కాంట్రాక్ట్ల వర్కులు ఒప్పుకునే వాళ్ళం మనం. ఇప్పుడు మనకు వేరే వాళ్ళు అవైలబుల్లో లేరు, అందుకు నేను ఒప్పుకుంటాను. నీకు ఓకే నేను చేయగలను అని నమ్మకం ఉండి, నీకు ఆ భరోసా ఉండి, పనితనం ఉంటేనే ఒప్పుకో. అడిగినా విచారిచ్చే నువ్వు చేయగలవు అన్నావు. అన్నతో పెన్ను పేపర్ బుక్కో పెన్ను ఏదో పేపర్ ఇప్పించు పట్ల. ఇది మనకి ఎట్లా అంటే, నువ్వు చాలా చోట్ల పనులకు పోయింటావు, నేను చాలా మందికి పని ఇచ్చింటాను. మనకి ఒక అగ్రిమెంట్ ప్రకారం పదాం. ఒకవేళ నేను మధ్యలో పని చేయొద్దు, నేను వదిలిపెట్టా, నువ్వు నష్టపోకూడదు, నీకు నేను 10,000 ఇచ్చేస్తా. కనుక్కున్నా నా పక్కన పెట్టు, నా పని నాది. నీ పనులు నువ్వు ఎంత నిజాయితీ ఉంటావో నా పనులు నేను ఎంతకంటే నిజాయితీ ఉండే రకం. అందుకు 10,000 అగ్రిమెంట్ రాసుకున్నావు, సంతకాలు పెట్టుకున్నావు. నేను నిన్ను మానేసి అన్నాను అనుకో, నేను నీకు 10,000 ఇస్తా. నువ్వు నాకు చేయనన్నావు అనుకో పని, నువ్వు నాకు 10,000. నీకు వద్దు నష్టం, నాకు వద్దు నష్టం. పేరు చెప్పు. అవినాష్. ఏ అభి అంటారు? పి అభి. $10,000 రాస్తాను. మ్యాటర్ రాస్తాను. ఇద్దరము ఇష్టపూర్వకంగా రాసుకుంటున్న వీలునామా. స్టాంప్ మళ్ళీ అతికిస్తాను. ఇక్కడ నా సైన్ చేస్తాను, కింద నీ సైన్ చేసేస్తాను. నీ ముందు సైన్ పెట్టే ముందు నీకు ఓకే కదా, ఆలోచించుకో కదా, ఆలోచించుకో. ఎందుకంటే నేను పని దగ్గర చాలా నిజాయితీ పరుడు. నువ్వు అదే నిజాయితీ పరుడు అయితేనే పెట్టు. నిజాయితీ పరుడే కదా, ఓకే పెట్టేసి. ఓకే పైన డేట్ వేసేస్తానా. ఇది ఇప్పుడు నుంచి నీకు నాకు ఒప్పంద పత్రం రెడీ అయిపోయింది. ఇప్పుడు పని చెప్తాను, ఏ పని అయినా చేయగలవు కదా. అందుకే నువ్వు స్టార్టింగ్లో అడగలేదు అనుకుంటా ఏ పని చేయాలని. నాకు అదే అర్థమైంది అప్పుడే. ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండబట్టి 12 ఏళ్ళ నుంచి నీ ఎక్స్పీరియన్స్. సో 2011 నుంచి ఉంది. 2011 నుంచి ఇది 2070. మనము కొంచెం తోటి వైట్ సున్నాలు ఇవి వేసి ఉన్నాయి. ఇప్పుడంటే ఈ బ్లేడ్ సెట్లు, ఈ పిక్చర్లు, ఈ డిజైన్ రాయల్ ప్లేలు ఇప్పుడు చేస్తున్నాం. అప్పుల్లో వైట్ సున్నాలు అంటే పూర్వం నుంచే పట్టుదలతో వచ్చినాడు నువ్వు. ఇప్పుడంటే ఏసియన్, అదేలే, అవునవునులే. అంటే ఇది ఓడివారు వైట్ సున్నాలే. వైట్ సున్నాలో కలర్ లేసి కలిపి చేసి మనం అప్గ్రేడ్ అవుతాండల్లా, అప్డేట్ అవుతాండల్లా, మెట్టు ఎదగల్లా. ఇప్పుడు నెక్స్ట్ మెట్టు ఎదుగుతున్నాం అనుకో. ఇప్పుడు నేను చెప్పేది పొద్దున్నే రేపు 7 గంటలకు వచ్చేయగలవా? పొద్దున్నే తెల్లవారు 7 అంటే 7 గంటలకు రా. మనం ఇప్పుడు మన టైమింగ్ 9 గంటలకి. 9 గంటలకంటే 8 గంటలకి మనం వస్తాము. 9 గంటలకల్లా సైట్ లో ఉంటాం. మధ్యాహ్నం 1 గంటలకు దిగిపోతాం. అంటే నువ్వు చెప్పేది బాగుంది, నీకు టైమింగ్ పెట్టుకున్నావు బాగుంది. కానీ మనకి ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ 9 వరకు ఉండదు, 8 గంటలకు బయలుదేరిపోతుంది. మళ్ళీ నువ్వు 9 గంటలకు పట్టుకోవాలంటే నువ్వు మళ్ళీ ఇంకో జెట్ ఫ్లైట్ వేసుకుని పోలేదాన్ని వెనక. మళ్ళీ నువ్వు 9 గంటలకు పట్టుకోవాలంటే నువ్వు మళ్ళీ ఇంకో జెట్ ఫ్లైట్ వేసుకుని పోలేదాన్ని వెనకాల. లేకపోతే ఒకటి ఏదైనా ఇంకో ఫ్లైట్ లో పోవాల్సి వస్తుంది. ఫ్లైట్ గా అంటే మనం అట్లా కాదు. ఇప్పుడు ఎందుకంటే దగ్గర రండి చెప్తాను. ఇప్పుడు మనం ఫ్రెండ్లీగా పని చేయించుకున్నాం. నువ్వు ఎంత కష్టపడవు దాని తగ్గట్టు నీకు డబ్బు ఉంటుంది, దాని తగ్గట్టు నాకు లాభం ఉంటుంది. అంతే. ఇప్పుడు మనకి ఇది ఇంటర్నేషనల్ కంపెనీ ఒప్పించినారు పని. నువ్వు చేయాల్సింది 7 గంటలకి ఎయిర్పోర్ట్కి వచ్చినావు అనుకో, 8 గంటలకు ఫ్లైట్ బయలుదేరుతుంది. నీకు ఒక తాడు కడతారు, మంచి తాడు, నడుముకి తాడు కట్టేస్తారు. నువ్వు పెయింట్ బాక్స్ లేవ పెట్టుకుంటావు. తాడు కడితే బాక్స్ అలాగే తీసుకుంటాం మనం. బాక్స్ ఏ కంపెనీ? పెయింటింగ్ కంపెనీ. మనం ఇప్పుడు ప్రెజెంట్ ఓడుతుంది ఏసియన్ ఓడుతున్నాం. సరే, నీకు నచ్చిన పెయింట్ ఏదైతే మంచిదో అది తెచ్చుకో. ఎన్ని డబ్బాలు కావాలో ముందే పెట్టుకో. ఎందుకంటే గాలికి పోయినాక మళ్ళీ డబ్బాలు కావాలన్నా కూడా మనకు దొరకవు. నీకు డబ్బాలు తాడేసి కట్టేసుకుని నీ నడుము కట్టేసుకుని ఓ రెక్కకు కడతారు. అది ఒకటేసారి ఇక్కడమే ఓ 400 స్పీడ్తో ఇక్కి గాలికి ఎగురుతుంది. పెయింట్ డబ్బాలు గట్టి పట్టుకొని కూర్చో. పెయింట్ డబ్బాలు గాలిలో పట్టుకొని కూర్చొని పైకి లేచినప్పుడు 400 స్పీడ్లో పైకి లేచుదా. పెయింట్ డబ్బాలు గాలిలో పట్టుకొని కూర్చొని పైకి లేచినప్పుడు 400 స్పీడ్లో పైకి లేచి.
నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఎగరద్దా ఫ్లైట్ ఆ ఫ్లైట్ అలా ఫ్లైట్లు గీట్లు కవర్ వేస్తారన్న మనం వేసింది గోళ్ళకి ఇట్లకి వేస్తాం కానీ యాదాన్లకి గోళ్ళకి ఇంట్లోని నీకు అర్థం కాలే నీకు గంట జర్నీనే. ఇప్పుడు ఈడ మన వైజాగ్ లో స్టార్ట్ అవుతుంది, విజయవాడలో అయిపోతుంది. ఆ గంటలో నువ్వు ఫ్లైట్ పైన పెయింటింగ్ వేసేది ఉంటుంది, పైన వేసేసి నీకు తాడు కడతారు. తాడు కడితే మీ తాళ్ళు నీ మార్కెట్ అన్న 10,000 ఇప్పుడు 10,000 రాసుకున్నందుకు మా ప్రాణాలు పోగొట్టించుకోవాలి. ఇప్పుడు 10,000 రాసుకున్నందుకు మా ప్రాణాలు పోగొట్టించుకోవాలి. మాకెందుకన్నా అలాంటివి మా గోళ్ళ గిళ్ళకి వేసుకున్నా కానీ ఫ్లైట్ లో అంటే నీకు అప్డేట్ ఇప్పుడు అప్డేట్ కావా ఎదగవా ఒకటేనా? గోళ్ళకి ఇట్లకి బాడాలంటే దిగుతాం కానీ మన ఫ్లైట్ లోనే గాల్లోనే వెళ్ళిపోతుందంటే ఆ పైకి అలా వెళ్ళిపోతే తాడు కట్టుకోవాలి కదా కిందకి. ఫ్లైట్ లోనే గాల్లోనే వెళ్ళిపోతుందంటే ఆ పైకి అలా వెళ్ళిపోతే తాడు కట్టుకోవాలి కదా కిందకి. చచ్చిపోతాం. ఎందుకు చచ్చిపోతుంది? నీ తాడు కట్టేది పై నుంచి కిందకి. ఇప్పుడు నీ తాడు కట్టేది ఎందుకు? తాడు కట్టింది ఉన్నాం కదన్నా ఫ్లైట్ అది. ఇప్పుడు గోళ్ళ కంటే తాడు కడతాడు ఒక నన్ను పట్టుకుంటాడు దిగుతాం కాదు. ఒడిశా జేమ్స్ బాండ్ సినిమాలోనే టామ్ క్రూజ్ ఫ్లైట్ పట్టుకొని ఏలాడినాడు, నువ్వు ఏలాడలేవా? ఎందుకు? మాకెందుకన్నా మేము చేసుకుంటాం గోళ్ళకి. నువ్వు అందే నువ్వు గోళ్ళకి వేసుకుంటాం, షట్టర్లు కేస్తాం, ఏది చేస్తాం. నేను అందుకే స్టార్టింగ్ అడిగినా నువ్వు ఏమైనా చేయగలవా చేయలేవా? మనకెందుకు? నీకు చేత కాకపోతే చేత కాలేదని చెప్పాల్సిందే. నేనెందుకు చేత కాదు? వీటికంటే మనం చెయ్యం కదా. ఆల్రెడీ నువ్వు ఒకటే కాదు, నీకు నువ్వు పెయింట్ దీంతోనే కదా ఉండేది. నీకు రమణ తెలుసా? రమణ చచ్చిపోయినాడు. అతను మొన్న ఇదే జాబ్ చేరినాడు. ఆ ఫ్లైట్ కట్టినప్పుడు ఏడ పడిపోయినాడు. ఇంకా శవం అయితే దొరకలేదు అతన్ని. ఇప్పుడు అతని ప్లేస్ లో నేను పంపించాలని చూస్తాను. అలాగే మాకొద్దన్న బాబు ప్లేస్ లో నేను పంపించాలని చూస్తాను. అలాగే మాకొద్దన్న బాబు అలాగే మాకొద్దన్న బాబు. అలాంటి పని రిస్క్ మేము చేయలేము. ఆ ఫ్లైట్ కి వేసి ఫ్లైట్ కి ఎవరు వేస్తారన్న బాబు. అంటే సీన్ ఎప్పుడు చూడలేదు. అలాగా ఫ్లైట్ కలర్లు ఉండవా? ఫ్లైట్ కలర్లు ఉంటే ఫ్లైట్ కి వేస్తుంది ఎలా వేసుకుంటారో మనకు తెలియదు. నేను నేర్పిస్తా కదా నీకు. మా అలాంటివి అయితే వద్దన్న బాబు, మాకు అవసరమే లేదు. నీకు సగం దారిలో బిర్యానీ ఇస్తారు. మాకు బిర్యానీ కాదు కదా, అది మటన్ బిర్యానీ పెట్టినా మాకు ఆ ఫ్లైట్ కి అనేది నేను వెళ్ళను, నాకు అవసరం లేదు. జుమ్మని గాలికి పోతే ఎవరి ప్రాణాలు పోగొట్టుకోవాలన్నా. నేను ఇంట్లోని పిల్లల దగ్గర మేము పట్టుకొద్దా? సరేలే, నువ్వు చేసేది అట్లా కనపడలే. 10,000 ఇప్పుడు ఇస్తావా? ఇప్పుడు గంటలో నేనెందుకు ఇస్తాను? అగ్రిమెంట్ ప్రకారం. అగ్రిమెంట్ లేదు. అగ్రిమెంట్ రాసానంటే ఫ్లైట్ గీట్లకి నేను రాయలేదు కదా. ఓన్లీ ఇన్సైడ్ నువ్వు సంతకం పెట్టేటప్పుడు నిన్ను అడిగినా నేను. అవునా? ఏమని అడిగినా సంతకం పెట్టేటప్పుడు? ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా ఇలా వెనకే డిగ్రీ అన్నీ చదివావు. అవును, అడిగినా సంతకం పెట్టేటప్పుడు. ఫ్లైట్ కోసం చెప్పలే కదా. నువ్వు ఏదైనా చేయగలవా అని అడిగినా లేదా? మళ్ళీ నువ్వు చేయగలవా అని అడిగినా నువ్వు ఏమనల్లా? కొన్ని చేయగలను, కొన్ని చేయలేను నల్లా. ఏదానికైనా పుయ్యగలను, ఏదానికైనా చేయగలను అని చెప్పి నాకెందుకు నువ్వు చెప్పడం? పెయింటింగ్ వర్క్ అంటే మనం ఇది అనుకుంటాం కానీ ఫ్లైట్ కాదు. పెయింట్ ఇప్పుడు పెయింట్ అమ్మేవాడు పలానా గోడలు కోటే పుయ్యమనేవని చెప్తాడా? మన పెయింట్ మనం ఏడాను పూసుకుంటాం. పూసేవాని ఇష్టము, పూసేవాని సత్తా. నేను ఏడైనా పూపించుకుంటా, పూసేవానికి ఆ సత్తా ఉండల్లా. ఏడైనా పుయ్యగలను. నీకేం ఫ్లైట్ ఏమైనా ఎంత పై పోతుంది? ఏమి అంత పైకి వెళ్తుంది అన్నప్పుడు 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు అంటే తగ్గలం కానీ 10 ఫ్లోర్లు 20 ఫ్లోర్లు ఎక్కిపోయి అక్కడి నుంచి దిగిపో తాడు మీద అంటే ఆ స్థలం గాల్లోనే చచ్చిపోతాను కదన్నా. ఫ్లైట్ ఇలా కనుకో పట్టుకొని దింపుతారు. ఫ్లైట్ కింద నీకు పెద్దగా కనబడతానే అట్లా అనుకుంటాను. పై పోతే సన్నగా ఉంటుంది ఫ్లైట్. గాల్లోనే చచ్చిపోతాం అన్న ఫ్లైట్. నీకు ఆక్సిజన్ కాదు, నీకు HP గ్యాస్ సిలిండర్ పెడతా కదా. నువ్వు చేసేది అట్లేవు, డబ్బులు కట్టేసి. నేను డబ్బులు రూపాయి కట్టనన్నా. నువ్వు చేసేది అట్లేవు, డబ్బులు కట్టేసి. నేను డబ్బులు రూపాయి కట్టనన్నా, నాకు అవసరం లేదు. మంచికి పంచికి పంచని సినిమా డైలాగ్ వింటావు. మా వద్దు, నీకు నాకు శత్రుత్వం వద్దు. దయచేసి బ్రదర్ అర్థం చేసుకో. నేనైతే సంతకం పెట్టాను కానీ నేను ఫ్లైట్లకి వేస్తానని పెట్టలే కదా. ఇన్సైడ్ వర్క్ చేస్తాము. నేను ఇన్సైడ్ వర్క్ అని చెప్పలే కదా. ఇన్సైడ్ వర్క్ అవుట్ సైడ్ ఏదైనా చేస్తాం కానీ అవుట్ సైడే కదా అది. అంత గాల్లో ఫ్లైట్ కి ఇవ్వమని ఎవరు చెప్పారన్నా? గాల్లో ఫ్లైట్ కి ఇవ్వమని ఎవరు చెప్పారన్నా? ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఎవరైనా ఫ్లైట్ లోనే ఎవరైనా గాలికి వేసిన వాళ్ళు ఎవరైనా చూపించండి. రమణ ఎవరు ఆడ చచ్చిపోతే మేము ఎప్పుడు చూడలేదు కదా. నేను చెప్తాను కదా, ఆల్రెడీ చూడలేదు కదా. రమణ మీరు ఈ ఫీల్డ్ లోనే ఎవరినైనా ఫ్లైట్ లో గాల్లో వేసి మనం చూపించండి, నేను జవహర్ అయిపోతాను. నేనే వేస్తా.
చూపించండి నేను వేస్తా. చూపించండి. నేను ఎత్తున్నా, నేను వేసేవాడిని. అక్కడ ఎలాగే వేసినావు, పైన గాల్లో అలాగే వేసావు. చచ్చిపోతు నాకైతే వద్దన్నా ఎవరు వేసుకుంటారో వాళ్ళతో చేయించుకో. సరే, నేను ఎవరితో చేయించుకోవాలి నాకు తెలుసు. 10,000 ఇచ్చేసి నేను అక్కడ ఇచ్చేస్తాను. ఇప్పుడు నువ్వు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటారులే. అగ్రిమెంట్ చేసుకుంటే నువ్వు ఫ్లైట్ లో గాల్లో వేసామని చెప్తే నేను వేసాను కదా, నాకైతే అవసరం. అంటే ఇప్పుడు గాల్లో ఎగిరే దానికి గాల్లో చచ్చిపోమంటావా? 10,000 కోసం నన్ను పైకి నుంచి చచ్చిపోమంటావా? ఏం అడ్వాన్స్ నీకు రోజు పేమెంట్ ఎంత? 60 రూపాయలు. 60 రూపాయలు ఎందుకన్నా మాకు రోజు పేమెంట్ ఎంత? 60 రూపాయలు. 60 రూపాయలు ఎందుకన్నా మాకు 10,000 కోసం గాల్లో వేసి చచ్చిపోమంటావా? పోనీ ఎంతకాలం చెప్పు. బాబు పోనీ ఎంతకాలం? సరే, నీ రేట్ చెప్పు ఎంతకాలం? నాది మామూలు వరకు అదొద్దు, ఇది మన ఎయిర్ రేట్. అదైతే మనం చేయలేమన్న బాబు. కష్టపడాలా, ధైర్యం ఉండాలా. కష్టపడే ధైర్యం ఉండాలంటే ఫ్లైట్ లో గాల్లో వేసామంటే నేను ఎలాగేసేస్తామన్నా. నీ ప్యాసింజర్ క్లాప్స్ కొడతాంటారా నువ్వు పెయింట్ వేసేటప్పుడు? సూపర్ హీరో అని. చచ్చిపోతే ఎవరు సెల్యూట్ కొడతారు? చచ్చిపోతే ఎవరు సెల్యూట్ కొడతారు? ఫస్ట్ క్లాప్స్ కొడతారు ఫ్లైట్ స్టార్ట్ అయ్యేంత వరకు. తాడు దిగి నువ్వు ఎగిరిపోయినాక సెల్యూట్ కొడతారు. ఇంకా సాల్దా వచ్చిందన్న అప్పుడు నా ఇంట్లో కళ్ళంతలు చూసుకోవాలా? నీకు పారాసూట్ కడతాం కదా. పారాసూట్ కడితే ఉంటా మన గ్యారెంటీ నువ్వు ఇవ్వగలవా? నేను రాసిస్తా. ఇంకో సంతకం పెడతా. రాస్తావా? రాస్తా. ఎందుకు చేయనంట వల్ల చెయ్యనన్నా. వద్దు, అవసరం లేదు, వద్దు. మళ్ళీ ఎట్లా నువ్వు 10,000 ఇచ్చేసి బయలుదేరు. డబ్బులైతే నేనేది ఇట్లా నువ్వు 10,000 ఇచ్చేసి బయలుదేరు. డబ్బులైతే నేనేది ఇస్తానన్నా. ఇప్పుడు అగ్రిమెంట్ ఎవరు క్యాన్సిల్ చేసుకుంటారో వాళ్ళ డబ్బులు ఇలా ఇష్టపూరితంగా మన ఇద్దరం రాసుకున్నాం. అది ఇష్టపూరితంగా రాసుకున్నాం మన ఇద్దరం. నీ ఇష్ట ప్రకారం నువ్వు సంతకాలు పెట్టినావు, నా ఇష్ట ప్రకారం సంతకాలు పెట్టినాం. కానీ ఫ్లైట్ లో వేసేస్తానని పైన ఫ్లైట్ బొమ్మ వేసినా కదా. ఫ్లైట్ బొమ్మ వేస్తే ఫ్లైట్ అనుకుంటాం. మనం ఏంటి అనుకున్నాం అంటే నువ్వు ఏందనుకుంటే ఆ పని చేస్తావు కానీ చెప్పిన పని చేయవు. మన ఫ్లైట్ కేసి మనం చచ్చిపోమంట పెట్టిన పైకి. ఫ్లైట్ లో చచ్చిపోతావు బ్రదర్. నాకు అర్థం లేదు. తాడు ఇంతలో తాడు కడతారు కదా. తాడు కట్టిన పెయింట్ బాక్స్ నీ నడుము చూస్తారు. ఫ్లైట్ వెళ్ళిపోతా గాలికి. డ్రైవర్ కావాలంటే రోజు స్లో బొమ్మని చెప్తా. మనం చేయలేము, చెయ్యం కూడా. మన 10,000 ఇచ్చేసి 10,000 రూపాయలు లేదు మన కాడ. మనం ఎలాగేస్తాం 10,000? నేను పెట్టింది ఫ్లైట్ కి పెట్టలేక నీకు సంతకం. నేను ఫ్లైట్ కి గాలి కోర్టు బొమ్మ చెప్పినావు వరకు నువ్వు బాగా చేస్తావంట కదా. చేసిన పని ఉంది, చేస్తావా అని అన్నా. చేస్తాను, చేసి చూపిస్తాను, మన వర్క్ కోసం ఎవరినైనా కొనుక్కొని చెప్పాను. నువ్వు ఫ్లైట్ అద్దాలు తుడుస్తావా క్లీన్ గా? పాలిష్ అద్దాలకు పాలిష్ వేస్తావా? దేనికి వేస్తావా? అదన్నా పోనీ పాలిష్ అది ఈజీనే కదా. పాలిష్ మామూలుగా అద్దం పాలిష్ వేస్తుంది. అవును, దేనికి పాలిష్? అది ఈజీనే కదా. అవును, ఇప్పుడు అదే ఓకేలా. అది అద్దాల పాలిష్ కి సంతకం పెట్టు. మిర్రర్ పాలిష్ అని రాస్తా. మిర్రర్ పాలిష్ నా సంతకం పెట్టినా, నీ సంతకం పెట్టు. బాబు వద్దురా బాబు, బాబు వద్దురా బాబు. కాదు, మిర్రర్ పాలిష్ ఈజీ కదా. అది కూడా గాల్లో ఫ్లైట్ లో వేసామంటే ఎవరు వేసేస్తాడు? ఫ్లైట్ కాదు, దేవునితో ఫ్లైట్ కాదు. సంతకం పెట్టు. ఫ్లైట్ కాదు చెప్పినా కదా. ఫ్లైట్ కాదన్నాక పెట్టి సంతకం పెట్టు. ఇప్పుడు మళ్ళీ సంతకం పెడతాను, నువ్వు మళ్ళీ ఏదో చెప్తూ. లేదు ఫ్లైట్ కాదు పెట్టు. సీరియస్ చెప్పు. లేదు ఫ్లైట్ కాదు పెట్టు. ఇది ఈజీ వర్కే. నువ్వు నిజంగా చెప్తా చేయగలవు, పెట్టు. అవునన్నా, నేను చేయగలనని నువ్వు చెప్తున్నావు. నువ్వు నా కోసం కొనుక్కున్నావు కాబట్టి ఇప్పుడు నేను సంతకం పెడతాను. నువ్వు మళ్ళీ గాల్లో చెప్పని ఈసారి నేను దేవునితోడు గాల్లో చెప్పాను. సంతకం పెట్టి కటకట చేయొద్దు. గాల్లో పెట్టేసి పైన 50,000 రాస్తాను. ఈసారి నువ్వు చేయకపోతే 50,000, నేను చేయకపోయినా 50,000. సైన్ మాత్రం ఇంగ్లీష్లో బల పెడతాను బ్రదర్. పైన 10,000 క్యాన్సిల్ చేస్తాను, కిందది 50,000 అన్నా ఫిక్స్ అవుతావు. సబ్మెరీన్ తెలుసా నీకు? ఆర్కే బీచ్ సబ్మెరీన్ అంటే ఏం? సబ్మెరీన్ అంటే తెలుసు. ఏం చేస్తాయి ఇవి? సబ్మెరీన్ చేయగలవు కదా. సబ్మెరీన్ చేయగలం అంటే వాటర్ లోని లోపల సముద్రంలో పోతుంటది. దానికి అవును పాలిష్ అద్దాలకి ముందర. ఆ సముద్రంలో పోయిందని పాలిష్ ఎలా చేస్తా? లోపల పోతావు అది నువ్వు. సముద్రంలో పోయిందని పాలిష్ ఎలా చేస్తా? లోపల పోతావు అది నువ్వు లోపల పోయి వేస్తావు పాలిష్.
లోపల పోయి ఉండగలం అతనికి ఏది సబ్మెర్ లోపల నీకు బాగా 60 కేజీల రాయికి నడుము గట్టి తాడుకు గట్టి వేసేస్తారు షిప్లోంచి కిందకి. నువ్వు జమ్మని కింద అట్టు మట్టానికి చేరుతావు, సముద్రం మట్టంకి. ఆడను తాడిప్పుకొని సబ్మెరీన్కి పాలిష్ చేసేస్తే ముందర, ఆడను తాడిప్పుకొని సబ్మెరీన్కి పాలిష్ చేసేస్తే ముందర. అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. అది మనం చేయలేమన్నది. ఇంకా అన్ని మనం చేయలేమంటే ఇంకేం చేస్తాం మనము? భూమిలో సముద్రంలోకి వెళ్ళి చెయ్యాలి అంటే నువ్వు నీళ్ళల్లో చేయలేనంటావు, గాల్లో చేయలేనంటావు. పోనీ ఇంక మూడోది ఉంది, అదన్నా చేస్తావు లేదు చూడు. అది వేరే వాళ్ళు 5 మంది చేస్తా అంటారు, వాళ్ళని ఒప్పుకోలే. ఇంకా అడిగి నీకే ఇస్తాను పట్టు 30,000 సంతకం పెట్టు. ఇదన్నా దేనికన్నా ఇది ఈజీ లేదు, ఆల్రెడీ 5 మంది నేను చేస్తాను ఒప్పుకున్నారు కదా. పట్టు. ఎవరు ఇప్పుడు నువ్వు వద్దు బాబు, సరే గాల్లో చేయనన్నావు, నీళ్ళల్లో చేయనన్నావు, ఇంకా సంతకం పెట్టి అయిపోయా. కట్టకట్ట వద్దు వద్దు, ఫ్లైట్ ఇడిచిపెట్టాయి, లోపల సముద్రంలో ఇడిచిపెట్టాయి, ఈ సంతకం పెట్టి అయిపోయింది. వద్దన్న బాబు, అడ్వాన్స్ ఇచ్చేస్తుంది, వద్దన్న బాబు, అడ్వాన్స్ ఇచ్చేస్తా ఇప్పుడు. వద్దన్న బాబు, ఇది ఓడి పెట్టు. దండం 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 అన్న బాబు, ఇది నిజంగా ఈజీ. మాకు వద్దన్న. సరే ఇన్నాక పెడతావు సంతకం. ఇది వద్దన్న, ఇది ఇన్నాక పెడతావా? నేను పెట్టను చేయను. నువ్వు చెప్పినవి ఏదో మామూలు వర్కులు చెప్తే బాగుంటుంది, కానీ ఫ్లైట్లో వెళ్ళి గాల్లో చెయ్యాలా, సముద్రంలోకి వెళ్ళి క్లీన్ చెయ్యాలా, పాలిష్ కొట్టాలా అంటే అలాంటి పనులు మాకు రావు, మేము చేయలేమన్నా. ప్రాణం మీద మాకు ఆశ ఉంది, వచ్చిన పనులు మాకు చేసుకుంటాం ఇంతవరకే. దయచేసి ఇంకెలాంటిది మాకు షాపు వద్దన్నా. మాకు షాప్ ఇది ఎక్కడ షాప్? ఈడే సర్కిల్లో ఉండే షాపే. ఏం చేయాలి? ఏం చేస్తావు? షాప్కి రూమ్కి పెయింటింగ్ కొట్టేది, గ్లాసులు ఫిట్ చేసి, గ్లాసులు ఫిట్ చేసేది, పెయింటింగ్ కొట్టేది. పట్టు. మళ్ళీ నువ్వు ఇప్పుడు షాపులు అంటావు, ఇప్పుడు ఎక్కడ షాపులు? ఈడే సర్కిల్లోనే షాపు. సర్కిల్లోనే సంతకం పెట్టిదన్నా. ఏదో అన్నీ నువ్వు కటకట చేస్తావు. పెట్టే సంతకం పెట్టేసి ఇక్కడ పెట్టు, నేను పెట్టినా కదా. షాప్లో చేయగలవు కదా. షాప్ ఏమంటే గ్యాస్ షాప్, లోపల మంటలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఆ మంటల్లోకి పోవడము నువ్వు చేసే పని చేసేయడం, ఆ మంటల్లోకి పోవడము నువ్వు చేసే పని చేసేయడం. షాప్ అంటే నువ్వు మామూలు షాప్ అని చెప్పావు, కానీ మంటల్లో చేయమని అవి చెప్తే గాల్లో చేయవు, నీళ్ళల్లో చేయవు, మంటల్లో చేయవు, ఇంకా ఏ దాంట్లో చేస్తావు? మంటల్లోని పెయింటింగ్ వేయాలా? అట్లా అవుతుంది మంటల్లో పెయింటింగ్. కాలి బూడిదైపోమా. ఎవరు డ్రెస్ ఇస్తాను నీకు? డ్రెస్ ఇస్తే డ్రెస్ కాలిపోదేటి? ఏం చెప్తున్నావు అన్న బాబు? సెట్ కాదు నీకు, నాకు సెట్ కాదు. ఇంకోసారి వద్దు. నువ్వు ఎలాంటి కూడా మాకు చెప్పొద్దు, చెయ్యొద్దు దయచేసి. చించేసుకో. మరి నువ్వు సెట్ కావు, నాకు సెట్ కాలే. ఎందుకన్నా నువ్వు వాళ్ళ 3 పనులు అప్పు చెప్తే కాదు, 3 పనులు అప్పు చెప్తే 3 పనులు చేయనంటాను. అగ్ని ఇప్పుడు కాలిపోయిన దాంట్లో చెయ్యాలా, ఇప్పుడు కాలిపోయిన దాంట్లో చెయ్యాలా అంటే ఎట్లా చేసేస్తారు? ఎవరు చేసేస్తారన్నా? చేసింది మా పని రూముల్లోని వీటిలోని చేసుకుంటాం. ఇప్పుడు అది రూమ్ లోనే కదా నీకు 3 చెప్పి. రూముల్లోని మంటల్లో చేసామంటే ఎవరు చేసేస్తారు? కొన్ని ఎవరైనా చేసిన వాళ్ళతో చేయించుకున్నాను బాబు.